వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. నిన్నటి నుంచి వెయిట్ చేసిన టీఎస్ఈపీ గెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. సో ఒకసారి మనకి ఇక్కడ టీఎస్ఈపీ గెట్ 2020 అడ్మిషన్స్ ట్యాబ్ పైన క్లిక్ చేసి మనకి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన ఆప్షన్స్ హోమ్ పేజ్, ఇంపార్టెంట్ డేట్స్, కాంటాక్ట్, టెక్నికల్ సపోర్ట్. ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ ఆప్షన్ అనేది మాత్రం ఇంకా మనకి ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా వాళ్ళు అప్డేట్ చేయాల్సింది. ఈ రోజు మట్టుకైతే మనం రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లాగిన్ అవ్వడానికి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. లాగిన్కి హాల్ టికెట్ నెంబర్, మన ర్యాంక్ ఎంత అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది సో మనం అక్కడ మన హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కదా, దాని తర్వాత అక్కడ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి మాత్రం మీరు కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఎలిజిబిలిటీ టు ద ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ని బట్టే మీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ డాక్యుమెంట్స్లో ఏదైనా రాంగ్ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. సో అన్ని డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ని కరెక్ట్గా అప్లోడ్ చేయండి. టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్. వీళ్ళు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేక్ ష్యూర్ ఎవ్రీ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్ ఇమేజ్ అప్లోడెడ్ ఈస్ క్లియర్ అండ్ విజిబుల్. అంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ బ్లర్గా కనిపించినట్టు అందులో డీటెయిల్స్ అలా కాకుండా క్లియర్గా విజిబుల్గా కనిపించేటట్టు అప్లోడ్ చేయండి, అలానే స్కాన్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ ద డాక్యుమెంట్ ఇమేజ్ బిఫోర్ అప్లోడింగ్ టు ద వెబ్సైట్. మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రివ్యూ ఇవ్వండి అంటే అన్ని డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా, ఇమేజ్ కరెక్ట్గా ఉందా, క్లియర్గా ఉందా, ముందు ఒకసారి వెబ్సైట్లో అప్లోడ్ చేసే ముందు స్కాన్ చేసి ఉన్న డాక్యుమెంట్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ సైజ్ కూడా ఇచ్చారు ఇక్కడ. డాక్యుమెంట్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 500 KB అండ్ గ్రేటర్ దెన్ 100 KB. అంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 100 KB టు 500 KB మధ్యలో ఉండాలి. 500 KB కన్నా తక్కువ, 100 KB కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇన్ బిట్వీన్ 100 KB టు 500 KB డాక్యుమెంట్ సైజ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ఇమేజ్ రిజల్యూషన్ విడ్త్ ఇంటూ హైట్కి అయితే 1500 x 1500 పిక్సెల్స్ ఉండాలి ఇమేజ్ రిజల్యూషన్. ఇలాంటి డీటెయిల్స్ మీకు తెలియకుంటే మీ సేవలో వెళ్ళి స్కాన్ చేయించుకోండి అండ్ అప్లోడ్ చేయించుకోండి. డాక్యుమెంట్ రిజల్యూషన్ మాత్రం మనకి 1500 x 15 పిక్సెల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఎనీ అన్వాంటెడ్ స్పేసెస్ ఆర్ థింగ్స్ అరౌండ్ ద డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఇమేజ్. ఎనీ అన్వాంటెడ్ ఖాళీ ప్లేసెస్, సైడ్స్కి చాలా ఎక్కువ ఖాళీ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ని రిమూవ్ చేయమంటున్నారు. అన్వాంటెడ్ డీటెయిల్స్ ఉన్న ప్లేస్ కాదు, ఖాళీ ప్లేసెస్ ఏమైనా ఉంటే ఆ స్పేస్ని మనం క్రాప్ చేసి రిమూవ్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కంపల్సరీ పాటించాలి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు. సో 1కి 2 సార్లు చూసుకొని మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. సో ఇప్పుడైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూసాము అండ్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళే అసలు సర్టిఫికేట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి SSC ఆర్ 10th మెమో, SSC మెమో ఫస్ట్ వన్, ఒరిజినల్ SSC మెమోని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో, అంటే ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్ మెమో. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ కన్సోలిడేటెడ్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ద డౌన్లోడెడ్ మెమోస్ ఆర్ నాట్ అలౌడ్. చాలామంది అడుగుతున్నారు, మాకు బ్యాక్లాగ్ ఉండే సో మేము 6th సెమ్ మెమోకి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, అది పెట్టొచ్చా? ఇక్కడ క్లియర్గా చెప్పేశారు డౌన్లోడెడ్ మెమోస్ ఆర్ నాట్ అలౌడ్. అంటే బ్యాక్లాగ్ ఉండి ఇంకా రిజల్ట్స్ వచ్చి కూడా మెమోస్ రాని వాళ్ళు మాత్రం ఈ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు అని ఇక్కడ చెప్పేశారు. అంటే మీరు నెక్స్ట్ ఫేజ్కి చేసుకోవచ్చు. సో థర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి డిగ్రీ కంప్లీట్ మెమో
ఇక్కడ అప్లోడ్ చేయాలి. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ షీ ఆర్ హీ పాస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ ఎ రిక్వెస్టెడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వితౌట్ విచ్ హీస్ అడ్మిషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. అంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి కంపల్సరీ అని ఇక్కడ చెప్తున్నారు, విత్ ద మెన్షన్ పర్సంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాక్యుమెంట్ బోనోఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్. 9th క్లాస్ నుంచి ఉన్న బోనోఫైడ్స్ ఆర్ ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉన్న బోనోఫైడ్స్ లేకపోతే లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ లైక్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇలాంటివి. 9th క్లాస్ నుంచి ఉన్న బోనోఫైడ్స్ అన్న ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. 5th సర్టిఫికేట్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. కమ్యూనిటీ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి కాదు. కమ్యూనిటీ ఆర్ కాస్ట్ అండ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ issued by Tahsildar on or after January 1st, 2020 if applicable. And income certificate must be latest January 1st, 2020 తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో తీయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేటే ఇక్కడ వ్యాలిడ్. స్కాలర్షిప్ రావాలి అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, మాకు స్కాలర్షిప్ వద్దు అని అనుకుంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ టీసీ మీరు లాస్ట్ ఇప్పుడు పీజీ చేసే కన్నా ముందు ఇంకా డిగ్రీ ఇంకా వేరే వాళ్ళు బీఎడ్ కూడా చేసి ఉంటారు. సో ఇప్పుడు ఈ సిపిగెట్ పీజీ చేయకముందు ఏమైతే చేస్తున్నారో లాస్ట్ స్టడీడ్ సర్టిఫికెట్స్, నార్మల్గా అందరికీ డిగ్రీ సర్టిఫికెట్స్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్. అండ్ కొందరు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, లైక్ ఎన్సీసీ, నేషనల్ కేడెట్ క్యాప్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, పీహెచ్ ఇఫ్ అప్లికబుల్ అండ్ వెన్ కాల్డ్ ఫర్ అడ్మిషన్ అండర్ దీస్ కేటగిరీస్. అంటే ఎన్సీసీ, సిఏపి, పిహెచ్ వాళ్ళకి కూడా సపరేట్గా మళ్ళీ సపరేట్గా వెరిఫికేషన్ ఉండొచ్చు. సో అప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 9th అండ్ లాస్ట్ వన్ ఈస్ ఆధార్ కార్డ్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ డిగ్రీ మెమోస్ 3. నెక్స్ట్ 9th క్లాస్ నుంచి ఉన్న బోనోఫైడ్స్ ఆర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్కి సంబంధించిన ప్రూఫ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2020లో తీయించిన లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే 2020 నుంచి ఇప్పటివరకు ఎప్పుడు తీయించిన లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి టీసీ, డిగ్రీ టీసీ ఆర్ మీరు లాస్ట్ ఏదైతే చదువుకున్నారో ఆ టీసీ. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆధార్ కార్డ్. ఇవన్నీ ఒరిజినల్ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ కూడా క్లియర్గా ఇచ్చారు. వ్యాలిడ్ ఇమేజ్ ఏంటి, ఇన్వాలిడ్ ఇమేజ్ ఏంటి. ఇటు చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఇంటర్మీడియట్ మెమో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ మెమోని వీళ్ళు కరెక్ట్గా ఈ మెమోలో డీటెయిల్స్ అన్నీ విజిబుల్గా ఉన్నాయి. సో కరెక్ట్ ఫార్మాట్లో కరెక్ట్ సైజులో ఉంది. సో ఇది ఇన్వాలిడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్వాలిడ్, ఇలా బ్లర్ ఉంది. ఇక్కడేమో ఇంకా చిన్న సైజులో ఉంది. అన్వాంటెడ్ స్పేసెస్ కూడా ఇచ్చారు, లైక్ పైన అక్కడ ఫ్లోర్ కనిపిస్తుంది. సో మీరు మీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ వ్యాలిడ్ ఇమేజ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, కరెక్ట్ ఫార్మాట్, ఆ ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకోండి. సో 1కి 2-3 టైమ్స్ చెక్ చేసుకోవడం బెటర్. తొందరపడకుండా మెల్లిగానే అప్లోడ్ చేయడం బెటర్. అండ్ దెన్ మనం అక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ అక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసాం కదా. సో ఆ డీటెయిల్స్ని బట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, కేటగిరీ, మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. సో మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మన డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి, లైక్ లోకల్ ఏరియా, మన ఆధార్ నెంబర్, పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు బిలో 2 lakhs అలా మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్లో ఉన్నట్టు పేరెంటల్ ఇన్కమ్ని ఎంటర్ చేసి ఇక్కడ మనమే మన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ మనం ఏదైనా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి అప్పుడు పేమెంట్ ఫీజు కట్టేసేయాలి. మనం మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తోటి పేమెంట్ ఫీ కట్టేసిన తర్వాత మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ థర్డ్ స్టెప్లో మనం మన
సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అన్ని సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకున్న తర్వాతనే ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఈ థర్డ్ స్టెప్లో అయితే మనం సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ లైన్ వైజ్గా 10th, ఇంటర్, డిగ్రీ. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతనే మీరు చేయండి. మీకు మొబైల్లో చేయడానికి వస్తే చేయొచ్చు, ఆర్ సిస్టంలో కూడా మీ ఇంట్లో సిస్టమ్ ఉంటే మీకు చేయడానికి వస్తే ఐడియా ఉంటే చేయొచ్చు. లేకపోతే మాత్రం రిస్క్ తీసుకోకుండా నెట్ సెంటర్కి వెళ్ళండి. అండ్ మన నెక్స్ట్ వీడియో అయితే క్లియర్ కట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫుల్ ఇక్కడ ఉన్న అన్ని స్టెప్స్, లైక్ ఫస్ట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీ అయితే నార్మల్గా ఇప్పుడు 150 and 200 ఉంది. నెక్స్ట్ పేమెంట్ ఫీ, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.